హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఫస్ట్ క్లిప్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మా శ్రీవారి బర్త్డే ఎలా చేశానో ఈ వీడియోలో. దిలీప్ నన్ను అక్క అని పిలుస్తాడండి. నిజంగా నాకు సొంత తమ్ముడు కంటే ఎక్కువే దిలీప్, నాని, నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్క అక్క అంటూ సొంత అక్క కంటే ఎక్కువగా చూసుకుంటారు అనమాట. ఈసారి మా వారి బర్త్డే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అయితే ఇంట్లో ఫ్లవర్స్తో కానీ క్యాండిల్స్, లైట్స్, కర్టెన్స్ ఇలా డిఫరెంట్గా వేసి ఇప్పుడు వరకు అయితే నైట్ కేక్ కట్ చేయించదని ఈసారి కొంచెం డిఫరెంట్గా బయట కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫైర్ గన్స్ వస్తున్నాయి కదండి, ఆ ఫైర్ గన్స్ పెట్టి బ్లాస్ట్లు అయ్యి బయట కేక్ కటింగ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఫైర్ గన్స్ గురించి వాటి గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, అందుకని చెప్పి దిలీప్ వాళ్ళకి దీని గురించి కొంచెం ఐడియా ఉంటుందేమోనని దిలీప్ ఇలా బావ బర్త్డేకి స్పెషల్గా చేద్దాం, ఏం చేద్దామంటే సరే అక్క అని చెప్పి తనకు కూడా తెలియదంట. వాళ్ళు కూడా ఇంతవరకు అయితే ఫైర్ గన్స్ అవి యూజ్ చేయలేదు, కానీ నా కోసం బయట నుంచి అవన్నీ కూడా తీసుకొచ్చే పని అయితే వాళ్ళైతే చూసుకున్నారనమాట. తర్వాత దిలీప్ అండి ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగా చేస్తాడనమాట. అందుకని చెప్పి నా దగ్గర ఈయన ఫొటోస్ అన్ని పంపించి ఒక ఫ్రేమ్ చేయించే బాధ్యత కూడా తినకే అప్ చెప్పాను. ఇప్పుడు మా వారిని లేపామన్నమాట. నైట్ 12కి వీళ్ళందరూ వచ్చి విష్ చేసేసరికి మా వారు చాలా సర్ప్రైజ్ అయిపోయారు అనమాట. అంటే యాక్చువల్గా ఆ టైంలో దిలీప్ని నాన్ని రమ్మండమే నేను ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. కాకపోతే మా దిలీప్ అయితే మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక 6 మెంబర్స్ అయితే వచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే 12కి రావాలంటే కొంచెం నైట్ టైం కష్టమే కదండి. కానీ వాళ్ళందరూ కూడా నా కోసం వచ్చి బావ బర్త్డే బాగా చేద్దామని చెప్పి ఆ ఫైర్ గన్స్ సంబంధించి వాళ్ళు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటో అన్నీ ముందే చూసి అన్నీ అయితే సెట్ చేశారండి. చాలా కష్టపడ్డారు వాళ్ళందరూ అయితే. కరెక్ట్గా క్యాండిల్ వెలిగించి గన్స్ ఫైర్ చేయడానికి ఎలా పెట్టాలి ఫోటో ఫోజెస్ అన్నీ తీసేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈయన గన్స్ ఫైర్ చేశారనమాట. అది టప్మని రివర్స్లో కొట్టింది, వెనక్కి వచ్చేసింది అనమాట. వెనక్కి వచ్చేసరికి ఈయన తగిలింది ఆ ఫైర్ వచ్చి. నిజంగా అందరం అయితే చాలా భయపడిపోయాం, గట్టిగా తగిలేసిందా ఏంటి. మేము చాలా బాగా చేద్దాం అనుకున్నాం, కానీ అలా అయిపోయిందని అయితే అందరూ ఫీల్ అయ్యారు. తర్వాత క్యాండిల్ వెలిగిద్దామని చెప్పేసరికి క్యాండిల్ కూడా ఎక్కువసేపు వెలగలేదు. తర్వాత బ్లాస్ట్లు కూడా అవ్వలేదని చెప్పి మొత్తం అందరూ కూడా ఏంటి ఇలా అయింది ఈసారి బావ బర్త్డే అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి ఏంటి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అక్క అని చెప్పి అయితే చాలా అందరూ బాధపడ్డారు అనమాట. కాకపోతే అలా జరిగినా కూడా అండి ఆ టైంకి వాళ్ళందరూ వచ్చి విష్ చేయడం, నెక్స్ట్ వచ్చి కేక్ కటింగ్ అదంతా కూడా మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. పిల్లలందరూ కూడా చాలా బాగా అయితే వచ్చారు. తర్వాత ఇంకా మా దిలీప్ ఒక ఫ్రేమ్ చేయించమని చెప్పి బాధ్యత చెప్పాను కదా, ఇదిగో నీట్గా ఫ్రేమ్ అంతా ప్యాకింగ్ చేయించేసి తీసుకువచ్చాడు. నేనైతే మా వారికి ఆ గిఫ్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చాను. ఆ ఫ్రేమ్ చూసి ఆయన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. అంటే చాలా బాగా నచ్చింది ఆయనకైతే. ఫ్రేమ్ ఎలా ఉందో నేను ఒక ఫోటో అయితే పెట్టేస్తాను. తర్వాత అండి ఈ ఫైర్ గన్స్ వాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఇలా అసలు ఫైర్ అవుతుందని చెప్పి నేనైతే అనుకోలేదు. కొన్నిసార్లు కొన్ని సరిగ్గా ఉండమంట రివర్స్ అవుతాయి. అది ఏంటంటే షాప్ వాళ్ళకు కూడా తెలీదు, మనకే తెలీదు. అలాంటి వాటిని కొంచెం జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయండి. నాకైతే చాలా చాలా భయం వేసింది బర్త్డే రోజు. ఏంటి ఇలా చేశాను, అది కొంచెం తేడా వస్తే మనకి ఇంకా కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నమాట. ఇంకా మా లక్ కాబట్టి అక్కడతో అది జస్ట్ అవగానే తీసేసారు, ఈయన చేతిలోంచి పడేశారు, అది అక్కడతోనే అయిపోయిందని చెప్పి ఇంకా నేనైతే బర్త్డే బాగా చేద్దాం అనుకుని ఏంటి ఇలా అయిందని చెప్పి అయితే అనుకున్నాను. ఆయనకి అలా అయిందని చెప్పి నాకు నైట్ అంతా కూడా అదే అనిపించింది. కానీ ఇంకా మిగతా నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా అండి చాలా బాగా జరిగినాయి అనమాట. అక్కడ అయిన దాంతో అక్కడితో వదిలేసాము. మేము అందరం అయితే కేక్ కట్ చేయించి చాలా హ్యాపీగా అయితే మిగతా కార్యక్రమం చేసేసాము. ఇక్కడ చూసారా ఫోటో ఫ్రేమ్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేసేసరికి నేను పంపించిన ఫొటోస్లో నేను ఒకటి హైలైట్ చేయమన్నాను, కానీ ఎడిట్ చేసి మెయిన్ ఫోటోనైతే మా దిలీప్ చాలా బాగా చేశాడనమాట. తన దగ్గర ఉన్న దాన్ని ఇంకా రెన్నింగ్లో నీట్గా క్లియర్గా చేసి అప్పుడు ఆ ఫ్రేమ్ని అయితే చేయించాడండి. నిజంగా ఫ్రేమ్ చాలా బాగా అయితే వచ్చింది. ఫ్రేమ్ పిక్ పెడతాను చూడండి. మా దిలీప్, నాని కూడా మా వారికి ఒక గిఫ్ట్ తీసుకున్నారండి. ఇద్దరు కలిసి వాళ్ళ బావ కోసం ఒక షర్ట్ అయితే గిఫ్ట్గా తీసుకున్నారనమాట. ఆ షర్ట్ని తీసుకొచ్చి అయితే ఇచ్చారండి. తర్వాత మొత్తం పిల్లలందరూ కూడా సరదాగా మా వారితో అయితే కొన్ని పిక్స్ అయితే దిగేశారండి. ఇదిగోండి మొత్తం 6 అయితే వచ్చారనమాట.
ఆరుగురు బామర్దులు మా శ్రీకర్తో మా వారైతే లాస్ట్లో ఇలా పిక్స్ తీయించుకున్నారండి. నైట్ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిందనమాట. ఇదేనండి ఫోటో ఫ్రేము. ఇదైతే పడవ మీద నుంచుని పేరుపాలెం వెళ్ళినప్పుడు సరదాగా ఫోటోషూట్‌లో తీయించుకున్న పిక్ అనమాట. ఆ పిక్‌తో మిగతా పిక్స్ అన్నీ అయితే చేయించాడు. ఆ రోజు నైట్ కేక్ అయితే ఇదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మా వారి లుక్ అయితే ఇది బర్త్‌డే లుక్ అనమాట. సరదాగా పొద్దున్నే 4, 5 ఫోటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా వారికి చక్కెర పొంగలంటే చాలా ఇష్టం. అందుకని ఈయనకి ప్రతి పుట్టినరోజుకి మస్ట్ అండ్ షుడ్‌గా నేనైతే చక్కెర పొంగల్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అయిపోయి చక్కెర పొంగల్ తినేసిన తర్వాత మా వారైతే స్కూల్‌కి స్టార్ట్ అయిపోయారండి. ఇలా నైట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఈవినింగ్‌కి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. నైట్ ఎప్పుడు లేనట్టుగా డిసప్పాయింట్ అయ్యాను కదా అని నేను ఈవినింగ్ ఏదో రకంగా వేరేగా ప్లాన్ చేద్దామని మా ఫ్రెండ్‌తో కలిసి మా వారికి చాలా సర్ప్రైజింగ్‌గా ఉండాలని బర్త్‌డే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పి ఫస్ట్ ఫంక్షన్ హాల్స్ లాగా మినీ హాల్స్ వస్తున్నాయి. పార్టీ హాల్స్ బర్త్‌డేకి సంబంధించి. అవి 2, 3 సెట్ చేసామనమాట. అలాగా ఒకదాన్నయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత కేక్ కూడా డిఫరెంట్‌గా తీసుకుందాం. ఐబ్యాకోకి అయితే వెళ్ళాము. ఐస్ క్రీమ్ కేక్ స్పెషల్స్‌గా అయితే పెట్టారనమాట. అందుకని చెప్పి ఐబ్యాకోకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కేక్స్ అయితే రెడీగానే ఉన్నాయి. అంటే యాక్చువల్‌గా అయితే మనం ముందు డిజైన్ చెప్తే వాళ్ళు అలా చేసిస్తారు. కాకపోతే మేమంటే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న కేక్స్‌లో మినీ కేక్ తీసుకుందాం. ఎందుకంటే కేకు ఎక్కువ మంది అయితే తినరు. దట్టు అది పార్టీ హాలు. ఇంకొకటి ఏంటంటే ఐస్ క్రీమ్ కేక్ మెల్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి అయితే చిన్నగా ఉన్న కేక్ అయితే సెలెక్ట్ చేసామండి. అక్కడ కేక్ ఇచ్చేటప్పుడు కూడా బాక్స్‌కి చుట్టూ ఐస్ ప్యాక్స్ పెట్టిస్తారనమాట. ఎందుకంటే కేక్ కరిగిపోకుండా. ఇక్కడ ఐబ్యాకోలో చాక్లెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చినాయి. అందుకని చెప్పి కొన్ని చాక్లెట్స్ అలాగే కేక్ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మనకి తీసుకున్న కేక్స్‌ని బట్టి ఆఫర్స్ కూడా ఇస్తుందనమాట. చాక్లెట్స్‌కి అయితే 20% డిస్కౌంట్ ఉంది మేడం అనైతే ఆ మేడం చెప్పిందనమాట. అందుకని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో 100 గ్రామ్స్ ఉండేలాగా చాక్లెట్స్ అయితే తీసేసుకున్నానండి. వీళ్ళేంటంటే మనకు చెప్తారనమాట అక్కడికెళ్తే ఏమన్నా ఆఫర్స్ లాంటివి ఏమన్నా ఉంటే డార్క్ చాక్లెట్స్ అని ఇలా డిఫరెంట్ మోడల్స్‌లో లోపల ఫ్లవర్స్ మారుతూ చాక్లెట్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి. ఫైనల్లీ బిల్ పే చేసేసి కవర్ అయితే తీసేసుకున్నాననమాట. వీళ్ళ ప్యాకింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అలాగే మనం కేక్ పీసెస్ వేయడానికి చిన్న బౌల్స్ లాగా స్పూన్స్ కూడా ఇచ్చారనమాట. మా వారికి చెప్పకుండా పిల్లలతో అందరం కలిసి ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని చెప్పి 8 కల్లా అయితే ఇక్కడ తీసుకొచ్చానమాట. ఇదిగోండి స్పార్క్ సెలబ్రేషన్స్‌కి అయితే వచ్చేసామనమాట. ఈ స్పార్క్ సెలబ్రేషన్‌లో మా వారి బర్త్‌డే అయితే చాలా బాగా జరిగింది. ఇలాంటి మినీ పార్టీ హాల్స్ మన భీమవరంలో చాలా ఉన్నాయన్నమాట. మేమైతే ఒక 4, 5 సెట్ చేసిన తర్వాత మాకిది బాగా నచ్చింది. లోపలికి వెళ్ళగానే లుక్ అయితే సూపర్‌గా ఉందనమాట. మనం మాత్రం ముందు టైం చెప్పాలి. 1 అవర్ తీసుకుంటామా? 2 అవర్స్ తీసుకుంటామా? అలాగే నెంబర్ ఆఫ్ పీపుల్ మేము తీసుకుందైతే 8 మెంబర్స్ ఉండేలాగా తీసుకున్నామనమాట. ఇది 2 అవర్స్‌కి అయితే తీసుకున్నాము. చాలా చాలా బావుంది. లోపలికి వెళ్ళగానే ఆ సాంగ్స్, థియేటర్ సూపర్‌గా ఉంది. ఇలా సాంగ్స్ పెట్టుకొని పిల్లలు, పెద్దవాళ్ళు చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చనమాట. ఆ లోపల ఉన్న ఆ టైం అంతా కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. కేక్ అయితే ఓపెన్ చేసి పెట్టేసామనమాట. మనం ముందు పేరు అదన్నీ కూడా చెప్పేస్తే ఇక్కడ ఆ డేటు, నేము పెట్టి హ్యాపీ బర్త్‌డే అని చెప్పి చాలా బాగా అయితే అసలు మనకి ఆ లుక్ చూస్తే చాలా బాగా అనిపిస్తుందనమాట. వాళ్ళ అరేంజ్‌మెంట్స్ అయితే చాలా బావుంటాయి. ఇంకా పర్సనల్‌గా వాళ్ళు కూడా మనకి వీడియో తీసి ఫోటోస్ తీస్తారండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మనకి మళ్ళీ సెండ్ చేస్తారనమాట. చక్కగా ఒక అందమైన వీడియో చేసి వాళ్ళ ఇన్‌స్టా పేజ్‌లో కూడా అప్‌లోడ్ అయితే చేశారనమాట. ఇలాగా ఆ ఫంక్షన్ హాల్ మాత్రం సూపర్‌గుంది. మా వారు వచ్చేసరికి కరెక్ట్‌గా ఆయన వచ్చే టైంకి ఫాగ్ అలా వేస్తే వెల్కమ్ చెప్పనమాట. ఎంట్రీ మాత్రం సూపర్ అదిరిపోయింది. మనం ముందు చెప్పాలనమాట. ఇందులో కూడా టైప్స్ ఉంటాయనమాట. బబుల్ ఎంట్రీ అని చెప్పి, ఫాగ్ ఎంట్రీ అని. వాళ్ళకి ఫాగ్ అయితే మనం ఒక 1 డే బిఫోరే చెప్పేస్తే మార్నింగ్ నుంచి ఆ ప్రిపరేషన్ ఉంటదనమాట. మేమైతే జస్ట్ ఒక 2 అవర్స్ ముందే చెప్పామనమాట. అయినా సరే ఫాగ్ కూడా చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఫాగ్‌తో ఆయన ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయినప్పుడు కూడా సాంగ్ అసలు సూపర్‌గా పెట్టారు అన్ని సాంగ్స్ అన్నీని. తర్వాత ఫ్యామిలీ అంతా కలిసైతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి సరదాగా పిక్స్ తీయించేసుకున్నాం. పిక్స్ తీయించిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేయించేసామనమాట. ఇప్పుడు మేము బుక్ చేసిందంటే కొంచెం పెద్దదనమాట. 8 మెంబర్స్ ఉంటారు. వీళ్ళ దగ్గరే ఇంకో చిన్న రూమ్ కూడా ఉందనమాట. ఈ రూమ్‌లో అయితే 4 మెంబర్స్‌కి ఇదైతే లవ్ థీమ్ అనమాట. అంటే చిన్నగా ఒక 4 మెంబర్స్ వచ్చి బర్త్‌డే చేసుకోవడానికి, ఏదైనా ప్రపోజింగ్ డే, కపుల్స్ ఈవెంట్స్‌కి అయితే ఇవి చాలా బావుందనమాట. ఆ లవ్ థీము నెక్స్ట్ వచ్చి లవ్ అని చెప్పి లెటర్స్ రాసి పెట్టారు. అలాగే అక్కడ రెడ్ కలర్ సోఫా పైన లైట్స్ ఏస్తే వైట్, రెడ్ కలర్‌లో ఆ థీమ్ అంతా కూడా చాలా బాగా అయితే కనిపిస్తుందనమాట. ఇది లవర్స్ కోసం అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలాగే మ్యారేజ్ యానివర్సరీకి
వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నగా వాళ్ళ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి సరదాగా సాంగ్స్ పెట్టుకుంటాకి ఇక్కడ కూడా మనకి స్క్రీన్ ఉంటదనమాట. ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని చక్కగా అందంగా ఫోటోస్ తీయడానికి ఇది కూడా చాలా చాలా బావుందనమాట. నేనైతే బర్త్‌డే దాంతో పాటు లవ్ థీమ్ కూడా వచ్చి చూస్తే నాకిది బాగా నచ్చిందనమాట. అందుకే ఈ రూమ్‌ని కూడా మా పర్మిషన్ తోటి నేనైతే వీడియో తీశాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సరదాగా అయితే కాసేపు ఇంకా సాంగ్స్‌కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తెగ డాన్స్‌లేసేసుకున్నామండి. మామూలుగా కాదనమాట. అసల పిల్లలైతే ఆ డాన్స్ చేసి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చిన్న పిల్లలయిపోతారు. తర్వాత ఇక్కడి నుంచి మేమైతే డిన్నర్ కోసం హాట్ లైన్స్‌కైతే వెళ్ళిపోయాము. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కబాబ్ ఆర్డర్ చేశాము. వెజ్ వాళ్ళ కోసం అయితే బటర్ నాన్, మెత్తి చమన్ కర్రీ చెప్పేసామనమాట. అలా లైట్‌గా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఇలాగా మా వారి బర్త్‌డే అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట. అంటే నైట్ కొంచెం నేను డిసప్పాయింట్ అయినా. ఆయన అవ్వలేదు నేనయ్యాననమాట డిసప్పాయింట్. ఎందుకంటే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందన్నట్టు మేము చాలా బాగా ఎక్స్‌పెక్ట్ చేసామనమాట. అలా అటు నుంచి ఇటు ఫైర్ అవుతది. అప్పుడు ఎదర క్యాండిల్ ఎలుగుతూ ఉంటే అసలు ఆ లుక్కే వేరని నేనైతే అనుకున్నాను. కాకపోతే అది రివర్స్ వచ్చేసరికి నేను అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్టు చాలా ఫీల్ అయ్యాననమాట. మా తమ్ముళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళైతే నా కోసం చాలా కష్టపడి ప్రిపరేషన్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకొని మరి చేసి ఆ టైంకొచ్చి వాళ్ళ టైం అంతా నా కోసం మా వారి కోసం అంతవరకు మెలకువగా ఉండి అన్ని అరేంజ్‌మెంట్స్ అయితే వాళ్ళ టైం అంతా మా కోసం అయితే చాలా స్పెండ్ చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే అలా అయ్యేసరికి నెక్స్ట్ డే ఈవినింగ్ ఈయనకి వేరేలా ప్లాన్ చేస్తే బావుంటదని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశాను. మేమైతే స్పార్క్ సెలబ్రేషన్ భీమవరంలో ఈ ఈవెంట్ అంతా కూడా ప్లాన్ చేశామనమాట. అనుకున్న దానికంటే చాలా బాగా అయితే వచ్చింది. అసలు మీకు ఫోటోస్, వీడియోస్ చూస్తే చాలా బాగా అనిపిస్తుందనమాట. బర్త్‌డే ఇంతలా చేయాలని కొంతమందైతే అనుకుంటారండి. కానీ రిలేషన్స్ బాగా ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఈ హ్యాపీనెస్ అనేది లైఫ్‌లో ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మనకి చాలా ఉపయోగపడతాయన్నమాట. అందుకని చెప్పి నేనైతే మా వాళ్ళ బర్త్‌డేని ఎలాగైనా డిఫరెంట్‌గా ప్లాన్ చేయాలనుకుంటాను. ఈ బర్త్‌డే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.